హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ అనే టాపిక్లోని మోడల్ 2ని చెప్పుకున్నాం. అయితే ఈ టాపిక్ నుంచి C16 వాళ్ళకైతే కనుక M2లో వచ్చింది. ఎక్కడంటే క్వశ్చన్ నెంబర్ 18A 18B కింద ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని రేర్ కేసుల్లో మాత్రం క్వశ్చన్ నెంబర్ 10 అయినటువంటి 3 మార్క్స్ కింద అప్పుడప్పుడు ఫైండ్ ది పర్టికులర్ ఇంటిగ్రల్ అని చెప్పి క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి మాత్రమే. ఇది కన్ఫామ్గా ఇక్కడ వచ్చిందని నేను చెప్పట్లేదు, ఎప్పుడో ఓసారి రావచ్చని మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి C20 వాళ్ళకి M3లో ఉండిద్ది, మ్యాథమెటిక్స్ 3 M3లో ఉండిద్ది. ఎక్కడ వచ్చిందంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చేసరికి 11B 12A 12B, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 and 4 అంటే ఈ వచ్చేసరికి 3 మార్క్స్. ఓకేనా, ఏమని అడుగుతా అంటే 3 మార్క్స్ వచ్చేసరికి ఫైండ్ ది పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ అని చెప్పి ఇలా ఈక్వేషన్ ఇస్తాడు. ఓకేనా, అప్పుడు మనం రెండో పార్ట్ అనుకుంటాం కదా, పర్టికులర్ ఇంటిగ్రల్, అవి రాస్తే సరిపోయింది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ టాపిక్ నుంచి లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మోడల్ 1 చెప్పుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ టాపిక్లోని మోడల్ 2 చెప్పుకున్నాం. మోడల్ 2 ఎలా ఉండిద్దంటే f(d) × y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ లేకపోతే సైన్ ఏఎక్స్, ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఈక్వల్ టు తర్వాత కాస్ ఏఎక్స్ లేకపోతే సైన్ ఏఎక్స్ వచ్చింది. మామూలుగా ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంటే కనుక హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ ఈక్వల్ టు తర్వాత 0 లేకుండా e⁴ax కానీ కాస్ ఏఎక్స్ కానీ సైన్ ఏఎక్స్ కానీ x⁴n కానీ ఈ ఫార్మెట్లలో కనుక ఉంటే కనుక అది నాన్ హోమోజీనియస్ కిందకు వచ్చింది. ఇప్పుడు మనం మోడల్ 2లో ఏం చేస్తామంటే f(d) × y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ లేకపోతే సైన్ ఏఎక్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ మోడల్లో వచ్చేసరికి d² అంటే ఏంటంటే -a². ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే వాల్యూ ఏంటంటే ఇక్కడ కాస్ ఏఎక్స్ ఉంది కదా, ఎక్స్కి ముందులో ఉన్న వాల్యూ అనేది ఏ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఒక క్వశ్చన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 మనకి క్వశ్చన్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చిన యాస్టీజ్గా రాస్తున్నాను. గివెన్ d² - 4t + 4 × y ఈజ్ ఈక్వల్ టు e⁴x + cos 2x. ఓకేనా, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఫైండింగ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకోవాలంటే దీని ప్లేస్లో 0 పెట్టాలి. 0 పెడితే అప్పుడు d² - 4d + 4 × y ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఇక్కడ d ప్లస్లో m పెట్టాలి. d ప్లస్లో కనుక m పెడితే అప్పుడు m² - 4m + 4 = 0. ఓకేనా, దీని నుంచి ఇప్పుడు వచ్చేసరికి మనం m రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా -b ± b² - 4ac/2a. లాస్ట్ వీడియో లాగా చేసేయటమే. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. ఏ అంటే కనుక m²కి ముందులోని వాల్యూ, m²కి ముందులో ఏం లేదు కాబట్టి 1. m అంటే ఇది బి అంటే కనుక mకు ముందులోని వాల్యూ, mకు ముందులో ఏముంది -4 ఉంది కాబట్టి -4. సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ 4 ఉంది కాబట్టి 4. ఈ ఏబిసి వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు -4 ± b² అంటే -4² -4 ఏ అంటే 1 కాబట్టి 1, సి అంటే 4 కాబట్టి 4 రాశాను. బైలో వచ్చేసరికి 2 × ఏ అంటే ఎంతమ్మా 1 కాబట్టి 1 రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి -1 అంటే +4 ± -4² అంటే 16 -4 × 1 అంటే 4, 4 × 4 అంటే 16. బైలో వచ్చేసరికి 2 +16 -16 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏమొస్తుంది 4 ± √0 అంటే 0/2. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటే 4 + 0/2 మైనస్ తీసుకుంటే 4 - 0/2. 4 + 0 అంటే 4 బైలో 2, 4 - 0 ఉన్న 4 బైలో 2. 2 1 = 2 2 = 2 1 = 2 2 = క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా వచ్చేసరికి రూట్స్ వచ్చేసరికి 2 వచ్చినాయి. అంటే రూట్స్ వచ్చేసరికి సేమ్ వచ్చినాయి. రూట్స్ అనేది రియల్ నెంబర్స్ మళ్ళీ సేమ్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని నేను ఇప్పుడు వీటిని m అనుకుంటున్నా. ఓకేనా, m అనుకుంటున్నాను దీన్ని, ఈ రూట్ని m అనుకుంటున్నా. అంటే m వచ్చేసరికి 2. ఇప్పుడు దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏమైందంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఇప్పుడు రూట్స్ కనుక రియల్ అండ్ ఈక్వల్ అయితే ఫార్ములా c1 + c2x × e⁴mx రాస్తే అప్పుడు c1 + c2x × e⁴mx. ఇక్కడ m వాల్యూ ఎంత, సేమ్ వాల్యూ ఎంత 2 కాబట్టి 2x.
ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ అంటే పిఐ కావాలంటే కనుక ఇటువైపు ఇక్కడ వైకి పక్కన ఉందని ఇటువైపు తీసుకెళ్ళాలి. ఇటువైపు తీసుకెళ్తే ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమైంది, బైలోకి వచ్చింది. బైలోకి వస్తే అప్పుడు e⁻x ప్లస్ cos 2xకి కింద వచ్చింది. అంటే దీని కింద d² - 4d + 4. ఇప్పుడు e⁻xకి కింద ఇది ఉన్నట్టు దీనికి కూడా కింద ఇది ఉన్నట్టు e⁻x/d² - 4d + 4. దీనికి కింద రాస్తే cos 2x బైలో వచ్చి తలకి d² - 4d + 4. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది, e⁻ax ఫార్మెట్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పిన ఫార్మెట్. e⁻ax ఇలా వస్తే ఏమైంది, ఇక్కడ ఎక్స్కి ముందర ఏముంది, 1 ఉంది. 1 అనేది రూట్లో ఉందా లేదా, రూట్లో 1 ఉందా, లేదు. లేకపోతే కనుక ఎక్స్కి ముందర ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్కి ముందర 1 ఉంది కాబట్టి 1ని డైరెక్ట్గా d ప్లేస్లో రాయొచ్చు. రాస్తే అప్పుడు 1² - 4 × 1 + 4 ప్లస్ ఇక్కడ ఇది cos ax మోడల్. cos ax మోడల్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, d² అంటే -a² అని చెప్పాను. మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ అంటే cos ax, ఏ ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2. అప్పుడు d² రాస్తే d² అంటే -a² అమ్మ, d² అంటే అప్పుడు -2² అంటే 4. అంటే d² వాల్యూ ఎంత, -4. అంటే ఇక్కడ d² ప్లేస్లో ఏం రాయొచ్చు, -4 రాయొచ్చు. రాస్తే అప్పుడు cos 2x/-4 - 4d + 4. ఓకేనా, ఇక్కడ ప్లస్ -4 + 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ఏమొచ్చింది, e⁻x బైలో వచ్చి తలకి 1² అంటే 1, -4 × 1 అంటే -4 + 4. ఇక్కడ ప్లస్ cos 2x బైలో వచ్చి తలకి -4d. ఓకేనా, +4 - 4 క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇదేగా మిగిలిపోతుంది. ఇక్కడ కూడా +4 - 4 క్యాన్సిల్ అయిపోతుంది. e⁻x బైలో వచ్చి తలకి 1 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఇక్కడ ఏముంది, బైలో వచ్చి తలకి 4 ఉంది, బైలో d కూడా ఉంది, పైన ఏం లేకపోతే 1 ఇట్లా రాసే, ఎందుకంటే క్లారిటీ కోసం. ఓకేనా, మామూలుగా d అంటే ఏంటంటే డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ 1/d అంటే కనుక ఇంటిగ్రేషన్. 1/d అంటే నమ్మ ఇంటిగ్రేషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ 1/d ఆఫ్ cos 2x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x అంటే కనుక cos ax మీద ఇంటిగ్రేషన్ sin ax/a. కాబట్టి ఇక్కడ cos ax ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి sin 2x/2. ఓకేనా, ఇంకా ఫైనల్గా ఇది e⁻x -1 × sin 2x అంటే sin 2x కింద వచ్చి తలకి 4 2 అంతమ్మా 8. కాబట్టి పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది వచ్చింది. మనం ఇక్కడ వాడిన ఇంటిగ్రేషన్ ఫార్ములా ఇంటిగ్రల్ cos ax × dx అంటే ఫార్ములా వచ్చి తలకి sin ax/a + c రాయాల్సిన అవసరం లేదులే. ఓకేనా, ఈ ఫార్ములా వాడితే cos 2x ఇంటిగ్రేషన్ ఏమైంది sin 2x/2. 1/d అంటే ఏందమ్మా ఇంటిగ్రేషన్. ఓకేనా, మనం ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాం, పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా కనుక్కున్నాం. ఫైనల్గా ఇప్పుడు సొల్యూషన్ వచ్చేతలకి సొల్యూషన్ y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే c1 + c2x × e⁻2x. పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది వచ్చింది కాబట్టి ఇది రాయాలి, e⁻x - sin 2x/8. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. మనల్ని కనుక పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోమన్నా అనుకున్నా ఇలా ఈక్వేషన్ ఇచ్చి పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోమంటే ఇంతవరకు చేస్తే సరిపోతుంది. దానికోసం మళ్ళీ మనం సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఓకే, నెక్స్ట్ సమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, సాల్వ్ d² - 1 × y = 1 + cos 3x. ఈ విధంగా ఇచ్చాడు. మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి ఇచ్చిన దాన్ని యాజ్ టీస్గా రాశాను. ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుందాం. నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుందాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఇక్కడ దీని ప్లేస్లో 0 పెట్టాలి. 0 పెడితే అప్పుడు d² - 1 × y = 0. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైంది, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఇక్కడ d ప్లేస్లో m పెట్టాలి. m పెడితే అప్పుడు m² - 1 = 0. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి దీనికి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా -b ± √b² - 4ac బైలో వచ్చేసరికి 2a.
ఓకేనా, ఇదమ్మా ఫార్ములా. మరి ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. ఏ వాల్యూ అంటే కనుక m² ముందులో ఉన్న వాల్యూ 1 ఉంది. బి వాల్యూ అంటే ఎంకు ముందులో ఉన్న వాల్యూ ఇక్కడ అసలుకి ఎంఏ లేదు, ఎం టర్మే లేదు కాబట్టి 0. సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ -1 ఉంది. ఓకేనా, మైనస్ ఇక్కడ ఎంత రాయాలి, బి వాల్యూ 0 కాబట్టి 0 ± స్క్వేర్ రూట్ b² అంటే 0² అంటే 0 -4 × 1 × -1 సి ప్లేస్లో 1 రాశానమ్మా, -1 రాశాను. బైలో వచ్చేది 2a అంటే 2 × 1. ఇక్కడ ఏముంది 0 ± స్క్వేర్ రూట్, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 4 × 1 అంటే 4, 4 × 1 అంటే 4, ఫైనల్గా √4. బైలో వచ్చేది 2 ± √4 అంటే ఎంతమ్మా 2, బైలో 2, 2 1 jar 2 1 jar క్యాన్సిల్ అయిపోతుంది. ± 1 అంటే ఇక్కడ రూట్స్ వచ్చేసరికి మనకి ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. ఒకటేమన్నా +1, 2 వచ్చేసరికి -1. రూట్స్ +1 -1 వచ్చినాయి, వేరు వచ్చినాయి. కాబట్టి దేర్ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే వేరు వచ్చినాయి అని అర్థం. ఓకేనా, ఒకదాన్ని ఏమన్నా m1 అని చెప్పి తీసుకోండి, రెండో దాన్ని వచ్చేసరికి m2 అని చెప్పి తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు రూట్స్ కనుక వేరు వస్తే కనుక అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి CF = C1 × e⁻m1x C2 × e⁻m2x. ఇంకా m1 వాల్యూ 1, m2 వాల్యూ -1 కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే C1 × e⁻1x C2 × e⁻−1x. ఓకేనా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అదేవిధంగా పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఫైండింగ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఇక్కడ ఇంటూలో ఉంది, అటువైపు తీసుకెళ్తే అప్పుడు pi = 1 + cos 3x బైలో వచ్చేసరికి d² - 1. ఇప్పుడు 1కి కింద ఉన్నట్టు దీనికి కూడా కింద ఉన్నట్టు కాబట్టి దాన్ని సపరేట్గా రాస్తే 1/d² - 1 + cos 3x d² - 1. ఓకేనా, ఇక్కడ 1 ఇప్పుడు ఎలా రాయొచ్చు, e⁻0x రాయొచ్చు. ఓకేనా, కాబట్టి అలా రాశాను. ఇక్కడ ఏ అంటే ఎంతమ్మా cos ax, ఏ ప్లేస్లో ఎంత ఉంది 3 ఉంది. d² అంటే ఏంది మనకు ఫార్ములా, d² అంటే -a², ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు -a ప్లేస్లో 3 రాస్తే 3² -3² అంటే 9 అంటే d² వాల్యూ వచ్చేసరికి ఎంతమ్మా -9. -9 ఇక్కడ రాస్తే అప్పుడు cos 3x d², ఇక్కడ రాయకూడదు మళ్ళీ, దీనికి సంబంధించింది ఇది కాబట్టి దీని కింద దాంట్లో రాయాలి. d² అంటే -9 -1 e⁻0x, ఇక్కడ e⁻ax ఫార్మెట్ అమ్మ. ఇది e⁻ax ఫార్మెట్ వస్తే అప్పుడు ఇక్కడ ఎక్స్కి ముందు ఎంత ఉంది, 0 ఉంది. 0 అనేది రూట్స్లో ఉందా, లేదు. లేకపోతే డైరెక్ట్గా ఈ 0 వాల్యూ అనేది కింద d ఉన్న దగ్గర సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 0² - 1 ప్లస్ cos 3x బైలో వచ్చేసరికి -9 -1 అంటే -10. e⁻0x అంటే ఎంత 1 కాబట్టి 1, కింద వచ్చేసరికి 0² అంటే 0, -1 ఉంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏమైతే మైనస్ cos 3x బైలో వచ్చేసరికి 10. ఓకేనా, దీనికి కొద్దిగా నీట్గా రాస్తే ఈ మైనస్ని పైన రాస్తాను, 1/1 అంటే 1 మైనస్ cos 3x బైలో 10. ఓకేనా, ఈ విధంగా మనకు వచ్చింది పర్టికులర్ ఇంటిగ్రల్. ఫైనల్గా సొల్యూషన్ y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే C1 × e⁻1x C2 × e⁻−1x. పర్టికులర్ ఇంటిగ్రల్ ఇది వచ్చింది కాబట్టి ఇది రాద్దాం, -1 మైనస్ cos 3x / 10. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు దాకా నేను ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏం చేశానంటే e⁻ax మోడల్లో లాస్ట్ వీడియోలో కూడా వచ్చింది అది. ఓకేనా, లాస్ట్ వీడియోలో మనం చేసుకున్న మోడల్ అది. ఆ మోడల్ అనేది ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి అది ఎలా వాడాలో ఇక్కడ 1 ఉంది. 1కి వచ్చినప్పుడు e⁻ax ఫార్మేట్ అంటే e⁻0xలా తీసుకొని e⁻ax మోడల్ ఫార్మేట్లో చేయాలి. ఓకేనా, రెండు కలిపి కూడా ఇస్తాడు. దీంట్లో ఇప్పుడు 2 మోడల్స్ ఉన్నాయి, ఒకటి e⁻ax మోడల్, రెండోదేమో cos ax మోడల్. ఇలా వచ్చినా మనం కంగారు పడకుండా జాగ్రత్తగా చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ యాస్టీస్గా రాశాను. ఇప్పుడు ఫైండింగ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే దీని ప్లేస్లో 0 పెట్టాలి. 0 పెడితే అప్పుడు d² + 16 × y = 0. ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్
ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలంటే డి ప్లేస్లో ఎం పెట్టాలి. ఎం పెడితే అప్పుడు ఎం స్క్వేర్ ప్లస్ 16 ఈక్వల్ టు 0. ఇక్కడ రూట్స్ ఎం వాల్యూస్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మరి ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. ఏ వాల్యూ అంటే ఎం స్క్వేర్కు ముందులో ఉన్న వాల్యూ. ఎం స్క్వేర్కు ముందులో ఏముంది, ఏమీ కనపడతలేదు అంటే 1 ఉన్నట్టు. బి వాల్యూ అంటే ఎంకు ముందులో ఉన్న వాల్యూ. ఇక్కడ అసలు ఎం టర్మే లేదు అంటే బి వాల్యూ లేదు అంటే 0. నెక్స్ట్ సి అంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే అక్కడంతా 16 కాబట్టి 16. ఇంక ఈ వాల్యూస్ కనుక దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక బి వాల్యూ లేదు కాబట్టి 0 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్. ఇక్కడ కూడా బి వాల్యూ 0 కాబట్టి 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ సి అంటే ఎంతమ్మా, సి అంటే 16 కాబట్టి 16 రాశాను. బైలో వచ్చి తలకి బైలో వచ్చేతలకి 2a అంటే 2 ఇంటూ 1. ఇక్కడ 0 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 0 మైనస్ 4 ఇంటూ 1 అంటే కనుక 4 ఇంటూ 16 అంటే 64. బైలో వచ్చేతలకి 2. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ మైనస్ 64 ఉంది. బైలో వచ్చేతలకి 2 ఉంది. మైనస్ అనేది రూట్లోంచి బయటకు వస్తే కనుక ఐ అవుతుంది కాబట్టి ఐ రూట్ 64 బైలో వచ్చేతలకి 2. ఓకేనా. స్క్వేర్ రూట్ 64 అనే క్యాన్సిల్ కొట్టండి అమ్మ. ఎంత వచ్చింది అంటే 8 వచ్చింది. బైలో వచ్చేతలకి 2. 2 1 జా 2 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏమొస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ 4 వచ్చింది. అంటే అప్పుడు దీన్ని రాయొచ్చు 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ 4గా రాయొచ్చు. ఓకేనా. ఇక్కడ 0 పెట్టాను. 0 పెట్టడం వల్ల దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా లాగుంది. ఓకేనా. ఆల్ఫా ప్లేస్లో 0 ఉంది, బీటా ప్లేస్లో 4 ఉంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి రూట్స్ అనేది ఐ వచ్చింది. రూట్స్లో ఐ వచ్చిందంటే రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అని అర్థం, లేకపోతే ఇమాజినరీ. రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఇమాజినరీ రూట్స్. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. మరి ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత 0, బీటా వాల్యూ వచ్చేసరికి 4. ఆల్ఫా ప్లేస్లో 0 రాద్దాం, బీటా ప్లేస్లో 4 రాద్దాం. రాస్తే అప్పుడు ఈ పవర్ 0x ఇంటూ c1 కాస్ 4x ప్లస్ c2 ఇంటూ సైన్ 4x. ఈ పవర్ 0x అంటే ఎంత అని చెప్పాను, 1 అని చెప్పాను. దీని వాల్యూ ఎంత 1 ఇంటూ ఈ వాల్యూ అంటే ఇదే వచ్చింది కాబట్టి c1 ఇంటూ కాస్ 4x ప్లస్ c2 ఇంటూ సైన్ 4x. ఓకేనా. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్. నెక్స్ట్ ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ పిఐ. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఇక్కడ దీన్ని వచ్చేసరికి ఇటువైపు పంపించాలి. ఇటువైపు పంపిస్తే అప్పుడు సైన్ 4x కింద వచ్చింది. సైన్ 4x బై డి స్క్వేర్ ప్లస్ 16. ఓకేనా. ఇక్కడ ఇది ఇప్పుడు సైన్ ఏఎక్స్. ఏ ప్లేస్లో ఎంత ఉంది, 4 ఉంది. ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా, 4 ఉంది. మరి ఇక్కడ డి స్క్వేర్ అంటే ఏంది ఫార్ములా, మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. అప్పుడు మైనస్ 4 స్క్వేర్ అంటే 16. ఓకేనా. అంటే ఇప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు, మైనస్ 16 రాయొచ్చు. మైనస్ 16 కనుక ఇక్కడ రాస్తే ప్లస్ 16 మైనస్ 16 క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. డినామినేటర్లో ఎప్పుడు 0 రాకూడదు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇంకా మామూలుగా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏదో ఒక వాల్యూ ఇస్తే కనుక ఓకే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ 0 వస్తుంది. 0 వస్తున్నప్పుడు ఏం చేయాలంటే పైన ఎక్స్ పెట్టుకొని కింద ఒకసారి దీన్ని డెరివేట్ చేయాలి. డి స్క్వేర్కు డెరివేటివ్ 2d ప్లస్ 16కి వచ్చేసరికి కాన్స్టెంట్ కాబట్టి 0. ఇక్కడ ఏముంది, సైన్ 4x ఉంది. ఓకేనా. ఎప్పుడు చేయాలంటే ఇది డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వస్తుంది డినామినేటర్లో 0 వస్తే పైన ఎక్స్ పెట్టుకొని కింద దానికి డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే డి స్క్వేర్కి 2d, 16 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఇప్పుడు ఎక్స్ కింద 2 ఉంది కాబట్టి 2, ఇక్కడ కింద d ఉంది కదా, ఆ d ఇదిగోండి, పైన ఏం లేకపోతే 1 సైన్ 4x. 1/d అంటే ఏం చెప్పాను, ఇంటిగ్రేషన్ అని చెప్పాను. 1/d అంటే ఏందమ్మా, ఇంటిగ్రేషన్. ఓకేనా. ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ లాగా ఉంది. ఇంటిగ్రల్ సైన్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా వచ్చేసరికి మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకేనా. ఈ ఫార్ములా అనేది దీనికి ఇక్కడ అప్లై చేస్తే కనుక అప్పుడు x/2 ఇంటూ ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 4 ఉంది కాబట్టి మైనస్ కాసు 4x బైలో వచ్చేసరికి
ఏ కాబట్టి ఏ అంటే 4 కాబట్టి 4 ఓకేనా. ఫైనల్గా వచ్చేసరికి మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ 4x బైలో వచ్చేసరికి 2 ఇంటూ 4 అంటే 8 ఓకేనా. ఈ విధంగా సాల్వ్ చేయాలి. 1/d అంటే ఇంటిగ్రేషన్ sin ax ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ax బై a. ఇక్కడ ఏ ప్లేస్లో 4 ఉంది కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ ఏమైంది మైనస్ కాస్ 4x బై 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసాను, ఎక్స్ ఇంటూ కాస్ 4x రాసాను, 2 4 8 కాబట్టి 8. ఫైనల్గా పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి ఇది వచ్చింది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సొల్యూషన్ y ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇదేగా వచ్చింది కాబట్టి c1 ఇంటూ కాస్ 4x ప్లస్ c2 ఇంటూ సైన్ 4x. పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ 4x బై 8 ఓకేనా. ఈ విధంగా సాల్వ్ చేయాలి మనం ఓకేనా. నేను చెప్పిన మోడల్స్ అన్నీ కనుక క్లియర్ కట్గా కనుక నేర్చుకుంటే కనుక మీకు ఒక ఐడియా వచ్చింది, ఎగ్జామ్లో ఎట్లా వచ్చినా కానీ చేయగలుగుతారు ఓకేనా. ఇప్పుడు దాకా చెప్పుకున్న సమ్స్ అన్నీ ఈజీగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉండిద్ది, అయినా పర్లేదు మనం ఈజీగానే చేస్తాం ఓకేనా. ఫస్ట్ ఇచ్చిన దాన్ని యాస్టీస్గా రాశాను. ఫస్ట్ వచ్చేది మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి కాబట్టి ఫైండింగ్ సిఎఫ్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటే దీని ప్లేస్లో 0 పెట్టాలి. 0 పెడితే అప్పుడు d² ప్లస్ d ప్లస్ 1 ఇంటూ y ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని నుంచి ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తే కనుక ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే d ప్లేస్లో ఏం రాయాలి, అప్పుడు m² ప్లస్ m ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఓకేనా. ఇప్పుడు రూట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసరికి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b² మైనస్ 4ac బైలో వచ్చేసరికి 2a. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ. ఏ వాల్యూ అంటే m²కి ముందులోని వాల్యూ, m²కి ముందులో ఏమీ కనపడతలేదు అంటే 1 అన్నట్టు. ఇక్కడ mకు ముందులో 1. నెక్స్ట్ సి వాల్యూ అంతా ఇక్కడ కాన్స్టెంట్ 1 ఉంది కాబట్టి 1. ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 1² అంటే 1 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 బైలో వచ్చేసరికి 2a అంటే 2 ఇంటూ 1. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 1 మైనస్ 4 ఇంటూ 1 అంటే 4, 4 ఇంటూ 1 అంటే 4 బైలో వచ్చేసరికి 2 ఓకేనా. ఇప్పుడు ఏమైంది -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 1 మైనస్ 4 అంటే -3 బైలో వచ్చేసరికి 2 ఓకేనా. ఇక్కడ మైనస్ కనపడుతుంది కదా రూట్లో మైనస్ కనుక బయటకు వస్తే కనుక ఏమవుతుందంటే రూట్లో మైనస్ బయటకు వస్తే i అవుతుంది కాబట్టి i. ఇంకెక్కడ ఏముంటుంది మైనస్ బయట రాసాం కాబట్టి ఇంకా 3 ఉంటుంది బైలో వచ్చేసరికి 2. దీని ఇప్పుడు ఎలా రాయొచ్చు -1/2. ఈ 2 అనేది దీనికి సంబంధించింది, దీనికి కూడా సంబంధించింది, ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ √3/2 ఓకేనా. ఇది ఇప్పుడు ఎలా ఉంది ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ బీటా లాగా ఉంది. బీటా ప్లేస్లో ఏమన్నా ఇది ఉంది, ఆల్ఫా ప్లేస్లో ఇది ఉంది ఓకేనా. ఇప్పుడు మనకి రూట్స్ వచ్చేసరికి కాంప్లెక్స్ వచ్చినాయి. దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఇమాజినరీ అని రాయండి, లేకపోతే కాంప్లెక్స్ అని రాయండి. రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అయినప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ఫార్ములా e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. మరి ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో -1/2 ఉంది, బీటా ప్లేస్లో √3/2 ఉంది. వాటిని ఇక్కడ రాస్తే అప్పుడు e పవర్ -1/2x c1 కాస్ బీటా ఎక్స్, బీటా వాల్యూ ఎంత √3/2 ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ c2 ఇంటూ సైన్ బీటా ఎక్స్, బీటా అంటే √3/2 ఎక్స్ కాబట్టి అవి రాశాను. నెక్స్ట్ వచ్చి మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చి ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్నాన్ని ఇటువైపు తీసుకెళ్ళాలి. ఇటువైపు తీసుకెళ్తే అప్పుడు pi ఈజ్ ఈక్వల్ టు 2 sin 3x బైలో వచ్చేసరికి d² ప్లస్ d ప్లస్ 1 ఓకేనా. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసరికి సైన్ ax, ఏ ప్లేస్లో 3 ఉంది. d² అంటే మనకి ఫార్ములా వచ్చేసరికి -a², అప్పుడు -3² అంటే 9 అంటే d² వాల్యూ ఎంతమో -9 అంటే ఇక్కడ d² ప్లేస్లో -9 రాస్తే అప్పుడు 2 sin 3x బైలో వచ్చేసరికి -9 ప్లస్ d ప్లస్ 1 అప్పుడు ఏమొచ్చుద్ది 2 sin 3x బైలో వచ్చేసరికి ఇక్కడ d ఉంది, -9 ప్లస్ 1 అంటే -8 ఓకేనా. ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో d² ఉంటే కనుక -9 అని చెప్పి రాయొచ్చు, కానీ ఇక్కడ d ఉంది, ఈ dని మనం పోగొట్టలేము.
పోగొట్టాలంటే కనుక రేషనలైజ్ చేయాలి. దేంతో రేషనలైజ్ చేయాలంటే ఇక్కడ D-8 ఉంది కాబట్టి D+8తో రేషనలైజ్ చేయాలి. ఓకేనా. కాబట్టి చేస్తే కనుక అప్పుడు 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. న్యూమరేటర్ని డినామినేటర్ని D+8తో రేషనలైజ్ చేద్దాం. D+8 ఇక్కడ ఏముంది ఇంకా sin 3x కింద వచ్చేసరికి D-8 ఉంది. ఇక్కడ D-8 ఉంది కాబట్టి D+8తో చేసాం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎలా ఉంది A+B ఇంటూ A-B లాగా ఉంది. ఫార్ములా వచ్చేసరికి A² - B². A+B ఇంటూ A-B లాగా ఉంది. అంటే A² - B². A ప్లేస్లో D ఉంది, B ప్లేస్లో 8 ఉంది. రాస్తే అప్పుడు 2 ఇంటూ D+8 ఇంటూ sin 3x బైలో వచ్చేసరికి D² - 8². ఓకేనా. ఇప్పుడు D² అంటే ఎంత -9 D² అంటే -9 కాబట్టి ఇక్కడ D² ప్లస్లో -9 రావచ్చు. ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే డినామినేటర్లో D లేకుండా చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి D ఇంటూ sin 3x ఇక్కడ ప్లస్ 8 ఇంటూ sin 3x. ఓకేనా. మల్టిప్లై చేశాను, దీంతో మల్టిప్లై చేశాను. నెక్స్ట్ 8ని కూడా దీంతో మల్టిప్లై చేశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కింద వచ్చేసరికి D² అంటే -9 రాయొచ్చు, -8² అంటే 64. డెరివేటివ్ ఆఫ్ D అంటే ఏంది డెరివేటివ్ ఆఫ్ sin ax. D అంటే ఏందమ్మా డెరివేటివ్ ఆఫ్ sin 3x. 2 ఇంటూ sin axకి ఇంటిగ్రేషన్ ఏమైంది sin xకి ఏమైంది cos x అయింది, cos 3x. కానీ ఇది x కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే 3. ఓకేనా. ప్లస్ అర్థమైంది ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ sin ax. sin xకి ఏమైంది డిఫరెన్సియేషన్ cos x, కానీ ఇది x కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే 3x డెరివేటివ్ చేస్తే 3 వచ్చేసరికి కాన్స్టెంట్, xకి వచ్చేసరికి 1. ఓకేనా. ఫైనల్గా 3 వస్తుంది. cos 3x ఇంటూ 3 వచ్చింది ప్లస్ 8 sin 3x కింద వచ్చేసరికి -9 - 64 అంటే కనుక -73. ఫైనల్గా వచ్చేసరికి మైనస్ అనేది పైన రాస్తే -2/73 ఇంటూ 3 cos 3x దీన్ని నీట్గా రాసాను, 3ని ముందు రాసాను, ప్లస్ 8 sin 3x. ఓకేనా. ఇదమ్మా పర్టికులర్ ఇంటిగ్రల్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. డినామినేటర్లో D లేకుండా చేయాలి. ఇక్కడ డినామినేటర్లో D ఉంది, ఈ Dని లేకుండా చేయాలంటే కనుక అప్పుడు మనం రేషనలైజ్ చేయాలి. D-8 ఈ ఫార్మేట్లో ఉంది. ఇక్కడ D పోవాలంటే రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసేటప్పుడు ఇక్కడ పైన మనకి డిఫరెన్సియేషన్ వచ్చింది. డిఫరెన్సియేషన్ సాల్వ్ చేసుకొని కింద D² ప్లేస్లో అక్కడ ఏదైతే వాల్యూ అనేది ఇట్లా సెట్ అయిద్దో ఆ వాల్యూని పెట్టుకొని సాల్వ్ చేసుకుంటే మనకి ఫైనల్గా పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఫైనల్గా దేర్ఫోర్ సొల్యూషన్ y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటిది e⁻−1/2x ఇంటూ c1 cos √3/2x ప్లస్ c2 sin √3/2x. పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి ఇదే కాబట్టి ఇది రాద్దాం. -2/73 3 cos 3x ప్లస్ 8 ఇంటూ sin 3x. ఓకేనా. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా. ఈ మోడల్ అనేది ఇంకో క్వశ్చన్ చెప్పుకుందాము ఈ మోడల్లో. ఓకే నెక్స్ట్ 5th క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుందాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే D² - 3D + 2 ఇంటూ y = ఇక్కడ దీని ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తే D ప్లేస్లో m పెడితే అదే మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ m² - 3m + 2 = 0. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ, B వాల్యూ, C వాల్యూ. ఏ వాల్యూ ఎంతమ్మా 1, B వాల్యూ వచ్చేసరికి -3, C వాల్యూ వచ్చేసరికి 2. ఓకేనా. ఇప్పుడు m వచ్చేసరికి ఫార్ములా ఇది రూట్స్ కనుక్కోవడానికి -b + √b² - 4ac/2a. అప్పుడు b వాల్యూ -3 కాబట్టి b మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్లో రాయండి +r - √-3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 1 ఇంటూ 2 బైలో వచ్చేసరికి 2 ఇంటూ 1. ఏ అంటే 1 కాబట్టి 2 ఇంటూ 1. ఫైనల్గా మైనస్ ఆఫ్ మైనస్ అంటే +3 √3² అంటే 9 -4 ఇంటూ 1 అంటే 4 4 2 0 ఎంతమ్మా 8 బైలో వచ్చేసరికి 2. అప్పుడు ఫైనల్గా 3 + r - √1/2. ఓకేనా. ఒకసారి +3 + r - √1 అంటే 1 బైలో 2. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటే 3 + 1/2 మైనస్ తీసుకుంటానికి 3 - 1/2. ఓకేనా. 3 + 1 అంటే 4 బైలో 2, 3 - 1 అంటే 2 బైలో 2, 2 1 * 2 1 * 2 1 * 2 2 * ఫైనల్గా 2, 1 రూట్స్ అనేది వేరు వచ్చినాయి. therefore roots are real
అండ్ డిస్టింక్ట్. రూట్స్ కనుక రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా c1 ఇంటూ ఈ పవర్ m1x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ m2x. ఇది m1, ఇది m2. ఓకేనా. అప్పుడు c1 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ m2 అంటే 1 కాబట్టి 1x. ఓకేనా. కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం కనుక్కోవాలంటే పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఇక్కడ ఉందని అటువైపు తీసుకెళ్ళాలి. అటువైపు తీసుకెళ్తే pi ఈజ్ ఈక్వల్ టు cos 3x బైలో వచ్చేసరికి d² మైనస్ 3d ప్లస్ 2. ఓకేనా. ఇక్కడ ఏ అంటే ఎంత, cos ax ఏ వాల్యూ వచ్చేసరికి 3, d² అంటే మనకి -a² మైనస్ 3² అప్పుడు -9. d² వాల్యూ ఎంత -9 అంటే ఇక్కడ d² ప్లస్లో -9 రాయొచ్చు. ఇక్కడ రాస్తే కనుక అప్పుడు cos 3x బై -9 మైనస్ 3d ప్లస్ 2. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, cos 3x బైలో వచ్చేసరికి -3d ఉంది, -9 ప్లస్ 2 అంటే కనుక -7. ఈ రెండింటిలోంచి కనుక -9 కామన్ తీస్తే కనుక cos 3x కింద వచ్చేసరికి 3d ప్లస్ 7 -1 కామన్ తీస్తాం. ఇక్కడ ఏముంది 3d ప్లస్ 7 ఉంది కాబట్టి కింద డినామినేటర్లో డీని తీసేయాలంటే మనం రేషనలైజ్ చేయాలి. దేంతో చేయాలంటే కనుక ఇక్కడ 3d ప్లస్ 7 ఉంది కాబట్టి 3d మైనస్ 7తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేశాను. ఎందుకు చేస్తున్నాను అంటే కింద d² అనేది రావడానికి. d² వచ్చేది అప్పుడు మనం ఇక్కడ d² ప్లేస్లో -9 పెడతాం, అప్పుడు d అనేది కనపడకుండా పోయింది. ఓకేనా. మైనస్ 3d ఇంటూ cos 3x మైనస్ 7 ఇంటూ cos 3x. ఓకేనా. కింద వచ్చేసరికి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిలో ఉంది కాబట్టి a² మైనస్ b² అని చెప్పచ్చు. ఇక్కడ a ప్లస్లో 3d ఉంది కాబట్టి 3d హోల్ స్క్వేర్ మైనస్ 7². అప్పుడు ఫైనల్ మైనస్ 3 ఇంటూ d/dx ఆఫ్ cos x. d/dx ఆఫ్ cos x అంటే ఏంది, మైనస్ sin x కాబట్టి మైనస్ sin x ప్లస్లో 3x ఉంది కాబట్టి 3x రాసాను. కానీ ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేట్ చేస్తే 3 ఇంటూ 1. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ 7 ఇంటూ cos 3x. ఓకే, ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. డెరివేటివ్ ఆఫ్ cos x అంటే ఏంది, cos x ఏంటంటే మైనస్ sin x కానీ ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే 3గా ఉన్న కాన్స్టెంట్ x కేమో 1. తర్వాత -7 cos 3x ఉంది కాబట్టి అది రాశాను. బైలో వచ్చేసరికి 3² అంటే 9, d² ఉంది కాబట్టి d², d కూడా పైన స్క్వేర్ ఉంది కాబట్టి d², 7² అంటే 49. ఓకేనా. మైనస్ 3 3 జార్ ఎంత 9 కాబట్టి 9, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ sin 3x మైనస్ 7 ఇంటూ cos 3x. బైలో వచ్చేసరికి 9 ఇంటూ d² అంటే ఎంతమ్మా -9, d² అంటే -9 కాబట్టి -9 మైనస్ 49. ఫైనల్గా మైనస్ ఇక్కడ పైన కూడా మైనస్ని కామన్ తీసామనుకోనా, పైన కనుక మైనస్ని కనుక కామన్ తీస్తే 9 ఇంటూ sin 3x ప్లస్ 7 ఇంటూ cos 3x. ఓకేనా, మైనస్ని కామన్ తీసాను. కింద వచ్చేసరికి -81 మైనస్ 49. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోయింది, -81 మైనస్ 49. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోయింది, 9 sin 3x ప్లస్ 7 ఇంటూ cos 3x. బైలో వచ్చేసరికి ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక -130. ఓకేనా. ఈ మైనస్ పైన రాస్తే కనుక 9 sin 3x ప్లస్ 7 ఇంటూ cos 3x. బైలో వచ్చేసరికి 130. ఈ మైనస్ని పైన రాసానమ్మా. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి ఇది వచ్చేసింది. ఫైనల్గా దేర్ఫోర్ సొల్యూషన్ y ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొచ్చింది, c1 ఇంటూ e పవర్ 2x ప్లస్ c2 ఇంటూ e పవర్ 1x. c1 ఇంటూ e పవర్ 2x ప్లస్ c2 ఇంటూ e పవర్ 1x. పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి ఇది మైనస్ 9 sin 3x ప్లస్ 7 cos
3x బైలో వచ్చేతలకి 130. ఓకేనా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఈ విధంగా మీరు కూడా ఫస్ట్ ఈ సమ్స్ అన్ని జాగ్రత్తగా చేసి తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ప్రీవియస్ మోడల్స్ కనుక చూసినట్లయితే బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.